ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానంటే వేపాకు, కలబంద, తులసాకు, కస్తూరి పసుపు అండ్ తర్వాత ఇది ఏంటనుకుంటున్నారా, సోపుకు కావాల్సింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎట్లా నేను ఇంట్లోనే పాప కోసమని సోప్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది తులసి, తర్వాత కలబంద, వేపాకు కలిపి 2-3 మిక్స్ చేసుకొని రసం తీస్తాను. ఈ లోపల మనం ఇది స్టవ్ మీద పెట్టుకొని కరగబెట్టుకుంటాం. డైరెక్ట్ ఇది కరగబెట్టద్దు, అంటే దీన్ని ఏమంటారు, మేము ఆంధ్రాలో అయితే కరగబెట్టద్దు. దీన్ని అయితే కట్ చేసి ఒక బౌల్ వేసి కింద హాట్ వాటర్ పెట్టి చేస్తాను. ఎలా చేస్తానో ప్రాసెస్ అయితే చూడండి. కటింగ్ చేస్తున్నా, ఇది సింపుల్గా ఇట్లాంటినే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అగో ఎన్ని సోపులు అవుతాయో తెలీదు, అంటే 2 ఇచ్చాడు, ఎన్ని స్మెల్ లేదు. ఇది 2 ఇచ్చాడు కానీ అందులో పైన ఒక అమ్మాయి నాకు ఒక సోప్ ఇవ్వు అంది. ఇస్తా అన్నాను. మనం దానాలు ఎక్కువ కదా. తర్వాత నేను మా డాడీ వాళ్ళకి కూడా చేసి తీసుకెళ్తా. తర్వాత భలే ఉంది కట్ చేస్తుంటే బాగా. ఇంత క్వాంటిటీ అంటే ఏదో, నేను వేపాకు, తులసి ఎక్కువ వేస్తున్నా, కలబంద కూడా. మా పాపకు వచ్చిన నల్లగా ఉంటుంది కదా, తెల్లగా వస్తుంది, అంటే మేము బాడీ వాషే వాడతామన్నమాట. చాలామంది ఇలా కట్ చేస్తారు కదా, అలా నాకు రాదు. ఇలా చాలా భయం, నా హ్యాండ్ కట్ అయిపోతుందేమో అని. ఇప్పుడే బొట్లన్నీ ఏంటనుకుంటున్నారా, ఇప్పుడే ఇవాళ ఎవ్రీ థర్స్డే బాబా టెంపుల్లో సేవ చేస్తా కదా, అక్కడికి వెళ్ళొచ్చా. ఇది ఓవెన్లో పెట్టుకునే బౌల్ కాబట్టి నేను ఇక్కడ హాట్ వాటర్లో పెట్టుకునేలా. హాట్ వాటర్లో అయితే పెట్టుకున్నాను కరుగుతుందని. ఓకేనా? ఈ లోపల ఇవన్నీ నేను మిక్సీ చేసుకొని జ్యూస్ తీసుకుంటా. మిక్సీ తీసుకొని ఫస్ట్ తులసాకు వేసేసుకుంటున్నాను. ఇవి డబ్బులు లేని ఖర్చు పనే, మనకేం పెట్టుబడి లేదు, అదొకటే కొనుక్కోవాలి తప్ప. తర్వాత వచ్చి వేపాకు వేస్తున్నా. వేపాకు కడిగి పక్కన పెట్టేసుకుంటే ఇట్లా డ్రై అయిపోతుంది కదా మంచిగా. వేపాకు కూడా ఎక్కువ వేస్తున్నా, మంచిదే కదా ఒంటికి. దురదలు అవన్నీ ఏమైనా ఉంటే రావు. దోరలు గట్ట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఏమైంది, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవ్వదు కదా. ఎవరు చూస్తలేదు, చేస్తున్నా మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారు. ఈ ముళ్ళు లాంటివి అయితే కట్ చేసేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసి. ఈ కలబంద ఏంటంటే కొంచెం ఫేర్ రావడానికి, అంటే తెల్లగా రావడానికి, స్కిన్ చేంజ్ అవ్వడానికి. వేపాకు ఎందుకంటే మనకి స్కిన్లో దురదలు ఇవి అన్నా పోవడానికి. ఇంచుమించు ఈ చివరిదైతే పడేస్తున్నా. ఇంచుమించు తులసి కూడా అంతే. తులసి కూడా స్కిన్కి మంచిది కదా, మన బాడీలో వాటర్ తాగినా కూడా మంచిదే. అట్లా స్కిన్కి అంటే తులసాకు ఏమైనా మచ్చలు, పింపుల్స్ లాంటివి కూడా రావు. వేపాకు కూడా అంతే. ఇందులో వాటర్ ఏమి వేయకుండా వీటితోనే చేస్తున్నా నేను. కట్ అవ్వకపోతే కోపం వస్తుంది. ఇది కదా జారిపోతుంది. ఇలా కట్ చేస్తున్నా. ఇవన్నీ నీట్గా కడుక్కుంటా మళ్ళీ. ఎవరి మీద కోపం ఉంటే కట్ చేస్తా. కలబంద కూడా వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చా. హ్యాండ్ వాష్ చేసుకుని ఇది మిక్సీ చేస్తా ఫ్రెండ్స్. సన్న దాంట్లో వేయాలి, నాకైతే ఏం కనిపించలేదు. నేనైతే నా చున్నీలో వేసి వడకడుతున్నా. చూసారా స్మెల్. అబ్బో, ఇష్టమంటే ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్, తెలుసా. ఇంత హ్యాపీగా ఉంటుంది కదా మనకి ఇవన్నీ వచ్చంటే.
అవ్వడం లేదు. మిగతా పిప్పు వేసి, ఈ పిప్పుని ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారా? నాకైతే ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు నైట్కి మెంతులు నానేసేసి ఇది అందులో కలిపేసి తలకెట్టేసుకుంటాను, అయిపోతుంది కదా, బాగుంటుంది భలే కదా. ఎందుకు వేస్ట్ చేయడము? ఈ మధ్యన అసలే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. రేపే పెట్టేస్తాను మా పాపకి. ఆ సబ్బుది కూడా రెడీ చేస్తాను నేను. ఇందులో వాటర్ గట్ట ఏమీ లేదు ఫ్రెండ్స్, నేను ముత్తిదే. చాలా వెలుగు వస్తుందా? నేను కనిపిస్తున్నానా? ఒక్కొక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలన్నా, నాకు వీడియోస్ ఈ వీడియోస్ కావాలి మీరు ఇవి చెయ్యండి అంటే చేస్తా ఫ్రెండ్స్ నేను, ఓకేనా? అందుకే మీరు అడుగుతూ ఉండండి, ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను చేస్తా కదా. అబ్బా పిండి పిండి తీసా, ఇంత వచ్చింది, నైస్ కదా. అందుకే ఎక్కువ వేసుకున్నా. నా చేతులు పోగొట్టడం ఎందుకు, దేనికి రాసేస్తా. తినే పదార్థాలు ఎలా చేస్తే ఎవరైనా తింటారా అంటారు. అది ఇప్పుడు ఇది తలక పెట్టేసుకుందాం. ఇంకా వస్తుంది అనుకుంటుంది అంతే. ఈ లోపల మీరు బ్రేక్ తీసుకోండి. దాంతోపాటు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేయాలి. ఏంటంటే బాదం ఆయిల్, కొంచెం ఏదైనా పర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చేమో, రాసుకున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా. ఎవరు ట్రై చేసి ఉండరు, నేను ట్రై చేస్తాను. అంటే కొంచెం మళ్ళీ ఫేస్ కట్టుకుంటాం కదా, అంతా వేస్తాం కాబట్టి అంత ఏముండదు. అది కరగడానికే టైం పడుతుంది ఫ్రెండ్స్. సోప్ కరగడానికే టైం పడుతుంది. చూసారా కరగడానికి టైం. ఇంకేంటి మరి, మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను. ఉప్పు అయితే స్పూన్ కన్నా తక్కువే ఫ్రెండ్స్, అంత వేసుకుంటున్నాను. అందులో స్పూన్లో చిన్న స్పూన్ ఫుల్గా కలుపుతున్నాను. అదంతా మొత్తం కరిగిపోయింది. ఈ పసుపు కూడా వేసి కలుపుతున్నాను. ఏముంది, హౌస్ వైఫ్లు ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా, ఇట్లా మన ఇంట్లోనే మంచిగా సోప్ చేసుకుంటే బెస్ట్ కదా అని. విటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను నేను. మా పాప స్కూల్కి వెళ్ళింది కదా, ఆమెను వస్తూ తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తా. పసుపు బాగా కలిపేటట్టు కలపాలి. కానీ స్టవ్ పైన ఉంది ఫ్రెండ్స్, చూడండి. విడిగా కింద తీసుకెళ్తే అది గట్టిగా అయిపోతుంది. మనం ఇలా పెట్టే కలపాలి. ఇది ఓవెన్లో పెట్టే బౌల్ అనమాట, అందుకే ఇందులో పెట్టి చేస్తున్నా. పసుపు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒరిజినల్ బాదం ఆయిల్ నేను ఎక్కువ వేసుకుంటున్నా. కొంచెం అది కూడా వేసాక బాగా కలపాలి. పసుపు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. బాదం ఆయిల్ కూడా వేసాను కదా, కొంచెం బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకుంటున్నాను. ఇది ఉంది కదా, ఇది మొత్తం క్లియర్ వేసేస్తున్నాను అంతా.
వేసాక బాగా కలిపేసుకున్నాం. బాగా కలిసేటట్టు కలపాలి. స్టవ్ అయితే బంద్ చేయలేదు నేను. ఇందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కానీ ఏ ట్యాబ్లెట్స్ కానీ ఫేస్కి సంబంధించినవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవి కూడా ఇప్పుడు నేను తీసుకొస్తా. నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇందులో వేసుకుంటాను అనమాట. అది ఆ మిశ్రమం అనేది విటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి 2 వేసుకుంటే సరిపోతుంది. విటమిన్ ఈ టాబ్లెట్ కూడా వేసాక కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. బౌల్ అయితే పట్టుకొని దించేసుకుందాం. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కాయలలో వేసుకుంటూ వేడి దాంట్లో కలిపేసుకోవడమే. ఇప్పుడు వేడిది మనం ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇది తీసేస్తా. మనం దీని ఎగ్ లోతు గరిటెతో అయితే వేసేసుకుందాము. ఇంకా ఇద్దరికి 2 సోప్స్ ఇస్తున్నా కాబట్టి నేను వాళ్ళకి ఇందులో వేస్తున్నా. నా దగ్గర ఏం లేక చిన్ని బౌల్లో ఇంకొంచెం ఉంది కాబట్టి ఇది కూడా వేరే ఒక గిన్నెలో వేసేసుకుందాం. 2 సోప్స్ చేసాం కదా. ఇప్పుడైతే ఇలా ఫేస్ కడుక్కొని చూపించు. ఇలా వచ్చింది సోప్ అయితే. ఓకే, ఫేస్ కడుక్కొని చూపించు. స్టూల్ వేసుకొని మా పాప ఇప్పుడు ఫేస్ కడుక్కొని చూపిస్తుంది. మా పాప అయితే ఇప్పుడు ఫేస్ కడుక్కొని చూపిస్తుంది. వాటర్ ఇప్పనా? కళ్ళు మండుతున్నాయా? లేదు కదా.
అది బాగానే కడుక్కుంటుంది. బాగా తుడుచుకొని చూపించా, ఫేస్ తుడుచుకొని చూపించు. నురగైతే బాగానే వస్తుంది. ఫేస్ తుడుచుకొని చూపించు, మొహం తుడుచుకోపోయి. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఒక్క రోజుకి తెల్లా వచ్చేసావమ్మో. అది ఫ్రెండ్స్, మీరు కూడా నచ్చితే సోపు నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, ట్రై చేయండి. నేనైతే ఇది ఆర్డర్ చేస్తాను అనమాట. ఇందులో వేపాకు, తులసి,